మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోల్. ఇవాళ ఒక సక్సెస్ స్టోరీ. ఆ సక్సెస్ స్టోరీ కేవలం ఓవులేషన్ ఇండక్షన్ ద్వారానే సాధ్యమైంది. సో ఈ పేషెంట్ మన దగ్గరికి మార్చ్లో వచ్చారు. తనకి మ్యారేజ్ అయ్యి 3 years అయింది. అప్పుడు ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు దే కేమ్ ఫ్రమ్ ఒలోపాడు, కావల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళకేంటి మనకు వచ్చే ప్రయర్ ఒక 4 months 5 months దాకా కావల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడ ఎగ్ గ్రోత్కి మెడిసిన్స్ పెట్టారు, కానీ ఎగ్ గ్రోత్ అనేది ఏ సైకిల్లో కూడా తనకి డెవలప్ అవ్వలేదు. వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు, అయినా డెవలప్ అవ్వలేదు. సో మన దగ్గరకు వచ్చినప్పుడు తను ఆల్రెడీ అక్కడ కావల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఎగ్ గ్రోత్కి. సో ఎగ్ గ్రోత్కి స్టార్ట్ చేసినా రాలేదు అని చెప్పి 13th day పీరియడ్ వచ్చిన 13th day మీరు ఓవేరియన్ డ్రిల్లింగ్, అంటే ఇంతకుముందు ప్రీవియస్ చెప్పిన వీడియోస్లో చెప్పినట్టు ఓవేరియన్ డ్రిల్లింగ్ చేయించుకోవాలి, అంటే నీటి బుడగలు పగలగొట్టించుకోవాలి అని చెప్పి దే హ్యావ్ రెఫర్డ్ ఫర్ సర్జరీ. సో మనకేంటంటే ఇక్కడ స్టాఫ్ ద్వారా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు నేను ఆ పేషెంట్కి మిడిల్ ఆఫ్ ద సైకిల్లోనే మళ్ళీ అగైన్ మెడిసిన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే సైకిల్ కంటిన్యూ చేసి, సో అదే సైకిల్లో మనం కొంత మోడిఫికేషన్స్ చేసి మెడిసిన్స్ పెట్టడం అనేది జరిగింది. సో అలా స్టార్ట్ చేశాక షీ డెవలప్డ్ 2 follicles, అంటే లైక్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10 to 15 days తర్వాత షీ డెవలప్డ్ 2 follicles డెవలప్ అయింది. సో మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ని ఉండమని చెప్పాము, అంటే టైమ్డ్ ఇంటర్కోర్స్ చెప్పాము. చెప్పిన తర్వాత షీ డెవలప్డ్ ఎగ్ రప్చర్ అయింది. తర్వాత ఫైనల్లీ షీ కేమ్ విత్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్. ఇవాళ స్కాన్ అయింది. సో ఆ 2 follicles లైక్ 2 eggs ఫర్టిలైజ్ అయ్యాయి. నౌ ట్విన్స్ 8 to 9 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎట్లా ఫీల్ అవుతున్నావు? హౌ ఆర్ యూ ఫీలింగ్? మ్యారేజ్ అయ్యి 3 years అయింది కదా, నీకు ట్రీట్మెంట్ ఎలా అనిపించింది? థ్యాంక్ యూ.